ఈరోజు మన కొత్తపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఆయనకు నివాళులర్పించి ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మరియు గ్రామ సర్పంచ్కి యువజన సంఘం నాయకులకందరికీ గ్రామ పెద్దలకందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మన రాజ్యాంగంని రచించి కుల మత భేద తేడాలు లేకుండా అగ్రవర్ణాలకు న్యాయం జరిగేలా 100 సంవత్సరాల నుంచి ఎప్పుడో జరిగేదాన్ని గ్రహించుకొని ఇప్పుడు జరిగే భవిష్యత్తును అప్పుడే రాజ్యాంగంలో పొందుపరిచిందంటే ఎంతో గొప్ప మేధావి. అగ్రవర్ణాలను సమానంగా భావించి కుల మత భేదాలు లేకుండా అందరూ సమానమనే నిదానంతో ముందుకెళ్లిన మన అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే యువతలు అందరూ అన్ని రంగాలలో రాణించాలని, ఇలాగే అన్ని సందర్భాలలో ముందుండి ప్రతి ఒక్క దానికి అందరు సహకారాలు ఉండి కులమత భేదాలు లేకుండా అందరూ సమానమే అని ఒక నినాదంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమం చేసుకోం కాబట్టి గ్రామం నుంచి ఇచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం ఈరోజు గ్రామ పెద్దలందరి సమక్షంలో జరుపుకున్నటకు గర్వించుకోదగ్గ విషయము. ముఖ్యంగా ఏంటంటే అంబేద్కర్ గురించి మనము ఎంత చెప్పుడు ఉపన్యాసాల రూపకంగా కాదు, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగకర్త, ఒక కులము మతము అని కాదు. వాళ్ళ కొత్తపల్లి మహిళా రిజర్వేషన్ సర్పంచ్ కానీ మన ఎంపీపీటీసీ కానీ మహిళలకు అయింది అంటే అప్పుడు రాజ్యాంగం రాసిన విధంగానే ఇప్పుడు అదేవిధంగా ఓసీ మహిళలు వచ్చేది కాబట్టి మనం మహిళలను ఎన్నుకున్నాం. అదేవిధంగా ఇంకా రాష్ట్రం లెవెల్లో కానీ భారతదేశం లెవెల్లో కానీ ఇలా నిర్మాణం జరుగుతుంది. ప్రధానంగా అంటే మనం ఇప్పుడే కార్యక్రమం చెప్పినాక ఒక అరగంటకే మళ్ళీ మన పద్ధతి మార్చుకుంటాం. 130 సంవత్సరాలు ఆయన చేసి చదువు పెరుగుతుంది, రిజర్వేషన్ పెరుగుతుంది, ఇవన్నిటికి తోడు 2 సంవత్సరాలు ఉంటాం కావచ్చు. కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. గ్రామంలో పదవి వచ్చినాక అభివృద్ధి ఎంత జరుగుతుంది, అభివృద్ధికి మనం ఎంత సహకరిస్తామో, మన పాత్ర ఎంత ఉంది అని ప్రతి ఒక్కరు ఆలోచించదగ్గ విషయం ఇది. గ్రామం చాలా వెనుకబడ్డది. మనం ఇప్పుడు మేమేదో పనులు చేస్తున్నా నేను కూడా చెప్పుకున్నాను కాదు. ఇక్కడ మన గ్రామానికి ఏంటంటే ముఖ్యంగా ఎక్కడ కూడా ఏదైనా కార్యక్రమం చేద్దామంటే స్థలం లేదు, ఏ పని కూడా స్థలాలు లేవు కాబట్టి మనకి ఇబ్బంది అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా మనం ఆ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మనం అందరం కలిసి కట్టుకుంటే తప్ప మంత్రి మొన్ననే మనము జనవరిలో పిలిచినప్పుడు మహిళా మండలి ఓపెన్ చేయాలంటే అది ప్రైవేట్ స్థలం ఉన్నాం. దానికి 7 లక్షలు 8 లక్షల రూపాయలు జరుపుకుంటే కొరకు కొత్తపల్లి గ్రామం నుంచి వచ్చింది కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ గ్రామ అభివృద్ధి కొరకు మాత్రం అందరూ సమయం వెచ్చించి సమయం అనుకూలంగా అభివృద్ధి పథంలో నడవాలని ఇప్పుడు మనం అలాగే షాపింగ్ సముదాయం అంటే ఊరజరు కట్టపై షాపింగ్ సముదాయం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కూరగాయల మార్కెట్ అని ఇంకా కొన్ని ప్రభుత్వ పరంగా వేరే అధికారం ఇప్పుడు ఐబీ అది చెరువు కట్ట కాబట్టి అటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా దాన్ని అధిగమిస్తామని ప్రయత్నం చేస్తూ ఇంకేమన్నా ఉన్నట్టుంటే లోపాలను సరిదిద్దుకొని మేము చేయగలమని మీరు సూచించాలని ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రత్యేకంగా ఇవాళ కొత్తపల్లి అంబేద్కర్ సంఘానికి మరియు గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను విరమించుకున్నాను.